ఎక్స్పర్ట్ల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రాష్ట్రపతికి గడువు బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతికి గడువు విధించిన సుప్రీంకోర్టు నిర్ణయం గురించి తెలుసుకుందాం. గవర్నర్లు పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ సాక్షాత్తు రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అంతకు మించి ఆలస్యమైతే రాష్ట్రాలకు జాప్యానికి సహేతుక కారణాలను సైతం నమోదు చేసి పంపించాలని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మహదేవన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ఒకవేళ ఏదైనా బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని రాష్ట్రపతి భావిస్తే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దానిపై సుప్రీంకోర్టు సలహా తీసుకోవచ్చునని సూచించింది. అలాగే గవర్నర్లు పంపే బిల్లులపై నిర్దేశిత గడువులోగా రాష్ట్రపతి ఏ చర్య తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులను ఆశ్రయించి రాష్ట్రానికి వ్యతిరేకంగా రిట్ ఆఫ్ మ్యాండమస్ జారీ చేయవలసిందిగా కోరుతూ రిట్ పిటిషన్లు దాఖలు చేయవచ్చునని పేర్కొంది. అదే సమయంలో గవర్నర్లు పంపే బిల్లులపై రాజ్యాంగంలోని 201వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి వ్యవహరించాలని, రాష్ట్రాలు సైతం కేంద్రం అడిగే ప్రశ్నలకు వేగంగా సమాధానాలు ఇచ్చి సహకరించాలని, కేంద్ర ప్రభుత్వం చేసే సూచనలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇలా రాష్ట్రపతికి ఒక అంశంలో నిర్ణయం తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ తీర్పునివ్వడం దేశ చరిత్రలోనే ఇది ప్రథమం. తమిళనాడు శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపై గవర్నర్ ఎన్ రవి ఏ నిర్ణయమూ తీసుకోకుండా దీర్ఘకాలం పాటు తొక్కిపెడుతున్నారంటూ స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు తనకున్న విశేషాధికారాలను ఉపయోగించి ఆ బిల్లులు ఆమోదం పొందినట్టుగా ఏప్రిల్ 8న తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికైన ప్రజాప్రభుత్వాలు పంపే బిల్లుల విషయంలో నిర్ణయానికి సంబంధించి నాడు గవర్నర్లకు గడువు విధించిన సుప్రీంకోర్టు రాష్ట్రపతికి సైతం గడువును నిర్దేశించడం విశేషం. ఈ మేరకు 415 పేజీల తీర్పు కాపీని సుప్రీంకోర్టు శుక్రవారం రాత్రి 10:54 తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. గవర్నర్కు కానీ రాష్ట్రపతికి కానీ సంపూర్ణ వీటో అధికారాలు లేవని సుప్రీంకోర్టు తన తీర్పులో తేల్చి చెప్పింది. ఏ బిల్లు విషయంలోనూ గవర్నర్కు సంపూర్ణ వీటో అధికారాలు ఉండవని మేం పేర్కొన్నాం. అదే ప్రమాణాన్ని రాష్ట్రపతికి వర్తింపచేయకుండా ఉండడానికి మాకు ఏ కారణమో కనబడట్లేదు. రాజ్యాంగం అంతటా కనిపించే ఈ ప్రామాణిక సూత్రానికి రాష్ట్రపతి ఏమీ మినహాయింపు కాదు. అటువంటి అదుపులేని అధికారాలు ఈ 2 రాజ్యాంగ పదవుల్లో ఏ ఒక్కదానికి ఉండరాదు అని తీర్పులో స్పష్టం చేసింది. ఏదైనా ఒక బిల్లు రాష్ట్ర జాబితాలోనిదై ఉండి ఆ బిల్లును రాష్ట్ర మంత్రివర్ల సలహాకు విరుద్ధంగా గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపినప్పుడు ఆ బిల్లును ఎక్కువ కాలం పెండింగ్లో పెడితే న్యాయ సమీక్షలో భాగంగా కోర్టులు ఆ బిల్లు నిలుపుదలకు గల కారణాలను పరిశీలించవచ్చునని ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ తగిన కారణాలు చెప్పకుండా పెండింగ్లో పెడితే రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం నిజాయితీతో వ్యవహరించకపోయి ఉండవచ్చునని భావించడానికి తాము సంకోచించబోమని చెప్పింది. రాజ్యాంగపరమైన అంశాలు ఉన్న బిల్లులు రాష్ట్రపతి ఆమోదం అవసరమయ్యే బిల్లుల విషయంలో వాటిని శాసనసభలో ప్రవేశపెట్టడానికి ముందే కేంద్రంతో సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. అలా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే శాసనపరమైన ప్రతిపాదనలను వీలైనంత వేగంగా పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలలో ఘర్షణ వాతావరణం తగ్గుతుందని, భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్న అడ్డంకులను ముందే నిరోధించవచ్చునని పేర్కొంది. కార్యనిర్వాహక శాసన వ్యవస్థల చర్యల రాజ్యాంగబద్ధత, చట్టబద్ధతకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తినప్పుడు న్యాయ నిర్ణయం చేసే బాధ్యత రాజ్యాంగ కోర్టులకు ఉంది. కాబట్టి ఏదైనా బిల్లు స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని భావించి గవర్నర్ దానికి రాష్ట్రపతి పరిశీలనకు పంపితే రాష్ట్రపతి ఆ బిల్లును 143వ అధికరణ కింద దూరదృష్టితో ముందు జాగ్రత్త చర్యగా
సుప్రీంకోర్టుకు పంపాలని ధర్మాసనం తన తీర్పులో వివరించింది. సలహాలు, అభిప్రాయాల నిమిత్తం బిల్లులను రాజ్యాంగ కోర్టులకు సిఫారసు చేసే ఏర్పాటు ఏది గవర్నర్లకు లేనందున ఆ బాధ్యత రాష్ట్రపతిపైనే ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా జస్టిస్ జేబీ పార్దివాలా మన పొరుగున ఉన్న శ్రీలంకలోని సాంప్రదాయం గురించి వివరించారు. శ్రీలంకలో ప్రాంతీయ మండళ్ల బిల్లులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని అక్కడి గవర్నర్ భావిస్తే వారు ఆ బిల్లును ప్రెసిడెంట్కు సిఫారసు చేస్తారు. ప్రెసిడెంట్ ఆ బిల్లు రాజ్యాంగబద్ధతను పరిశీలించడానికి శ్రీలంక సుప్రీంకోర్టుకు పంపుతారు. సుప్రీం ఆ బిల్లు రాజ్యాంగబద్ధమేనని ప్రకటిస్తే గవర్నర్ దానికి ఆమోదం తెలుపవలసి ఉంటుంది. బిల్లుల రాజ్యాంగబద్ధతపై కోర్టుల సలహాలు, అభిప్రాయాలు ముందే తీసుకోవడం వల్ల సమయం, ప్రభుత్వ వనరులు రెండూ ఆదా అవుతాయని ధర్మాసనం నిర్ణయించింది. ఏది ఏమైనా బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపడం అనే ప్రక్రియ రాష్ట్రాలకున్న శాసనాధికారాలకు విఘాతం కలిగించేదిగా ఉండకూడదని తేల్చి చెప్పింది. ఈరోజు మనం రాష్ట్రపతికి గడువు, సుప్రీంకోర్టు తీసుకున్న ఓ సంచలన నిర్ణయం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.